ఇవ్వండి, బాక్స్ ఇలా ఇవ్వండి. నేను పెట్టేస్తానులే. మంచినీళ్ళు నేను తాగుతాను. ఇవ్వండి, మీరు స్నానానికి వెళ్ళండి, టవల్ నేను తీసుకొస్తాను. పర్లేదు. ఏంటండి? భోజనం నేను పెట్టుకొస్తాను. ఇలా నేను పెట్టుకుంటా. ఏంటండి మీ పని మీరే చేసుకుంటున్నారు, నాకు ఒక పని కూడా చెప్పట్లేదు. నువ్వు చేసుకోవడానికి ఇంటి పనులు ఉన్నాయి కదా, అవి చేసుకో. నా పని నేను చేసుకుంటా. అదేంటండి? అదేంటా? అను, మంచిని తీసురావా. మీ పనే బాగుంది. ఉద్యోగం చేస్తున్నారనే పేరుతో భార్యని బానిసలా చూస్తున్నారు. ఏ మీ పని మీరు చేసుకోలేరా? ఇవ్వండి, నన్ను క్షమించండి. ఇలా మీ పని మీరు చేసుకుంటుంటే భార్యగా నేనున్నా లేనట్టే అనిపిస్తుంది. మీరు స్నానానికి వెళ్ళేటప్పుడు నాకు నచ్చిన బట్టలు నేను తీసి ఇవ్వాలండి. మీకు ఆకలేస్తుందన్నప్పుడు నా చేత్తో నేను వడ్డించాలండి. భర్తకు కావాల్సినవన్నీ భార్య చూసుకుంటేనే ఆనందం అండి. అలా కాదని మీ పని మీరు చేసుకుంటుంటే భార్యగా నేనున్నా లేనట్టే అనిపిస్తుంది. నేను వడ్డిస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబంలో సమస్యలు రావడం, ఆరోగ్య శాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతిని కోల్పోవడం, పిల్లల చదువులు, వివాహాలు ఆగిపోవడం, ప్రేమ విఫలం కావడం ఇవి జరుగుతాయి. ఈ సమస్యలన్నింటికీ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును.